అరుణాచలం భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాలలో ఒకటి. ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయంలో సాక్షాత్ శివుని స్వరూపం భావించబడుతుంది. అరుణాచల రహస్యాలు అనే పదం పురాణ కథలు, యోగ సంప్రదాయాలు, గిరి ప్రదక్షిణ విశేషాలు, సిద్ధుల గాథలు, అంతర్ముఖ సాధనకు సంబంధించిన భావాలను కలిగి ఉంటుంది. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అన్న వాదన వచ్చింది. అప్పుడే శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది అంతాలు కనుక్కోవాలని బ్రహ్మ పైకి, విష్ణువు క్రిందికి వెళ్లారు. ఎవరికీ చివర దొరకలేదు. ఆ అనంత అగ్ని స్తంభమే శాంతరూపంలో అరుణాచల పర్వతంగా స్థిరపడిందని విశ్వాసం. రహస్యం: శివుని అసలైన స్వరూపం రూపరహితం, అనంతం, దానికే అరుణాచలం ప్రతీక. భారతదేశంలో శివుని పంచభూత లింగాలు: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. అందులో అరుణాచలం అగ్ని లింగం. అగ్ని అంటే జ్ఞానం, అహంకార దహనం, అంతర పరిశుద్ధి. భక్తులు అంటారు, అరుణాచలం మనలోని అజ్ఞానాన్ని దహనం చేసే జ్ఞానాగ్ని. శ్రీ రమణ మహర్షి జీవితమంతా అరుణాచల పర్వతం వద్దే గడిచింది. ఆయన చెప్పిన ముఖ్య భావనలు: అరుణాచలం బయట ఉన్న పర్వతం మాత్రమే కాదు, మన హృదయంలోని ఆత్మజ్యోతి. నేను ఎవరు అనే ఆత్మ విచారణ సాధనకు ఇది శక్తి క్షేత్రం. పర్వతం సమీపంలో ధ్యానం చేస్తే మనస్సు సహజంగా నిశ్శబ్దం అవుతుందని ఆయన అనుభవం. ఆయన మాటల్లో అరుణాచలం అనేది మాటలతో అర్థం కాని మౌన గురువు. అరుణాచల గిరి ప్రదక్షిణ, పర్వతాన్ని చుట్టూ నడవడం. దూరం సుమారు 14 కి.మీ. పౌర్ణమి రాత్రి వేలాది మంది చేస్తారు. భక్తుల విశ్వాసాలు: నడుచుకుంటూ జపం చేస్తే మనసు శుద్ధి అవుతుంది. ప్రదక్షిణలో 8 దిక్పాలక లింగాలు దర్శనం ఇస్తాయి. నిశ్శబ్దంగా చేయడం ఎక్కువ ఫలితమని అంటారు. కొంతమంది దీన్ని నడిచే ధ్యానం అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పర్వత శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. అది చాలా దూరం నుంచి కనిపిస్తుంది. శివుని జ్యోతి స్వరూపం, అజ్ఞానం తొలగించే జ్ఞానదీపం. అగ్ని స్తంభ కథకు స్మరణ: అరుణాచల గుహల్లో సిద్ధులు తపస్సు చేశారని నమ్మకం. విరూపాక్ష గుహ, స్కందాశ్రమం వంటి ప్రదేశాలు యోగ సాధనకు ప్రసిద్ధం. కొందరు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో సిద్ధులు ఉంటారని భక్తుల విశ్వాసం. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాల భాగం. చారిత్రకంగా నిరూపణలేమైనా భక్తి సంప్రదాయంలో గొప్ప స్థానం. ఆధ్యాత్మిక గురువులు చెప్పే లోతైన భావం: అరుణాచలం బయట పర్వతం కాదు, అంతర చైతన్య జ్యోతి. గిరి ప్రదక్షిణ సమానము మనస్సు చుట్టూ తిరిగే ఆలోచనలను గమనించడం. పర్వతం సమానము స్థిరమైన సాక్షి భావం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.